హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఐకియాలో లేటెస్ట్గా 2 కిచెన్స్ వచ్చాయండి. అవి చూపిస్తాను. లాస్ట్ టైం నేను 3 కిచెన్స్ చూపించాను. చాలామందికి అవి నచ్చాయి కూడా. మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంట్లో లేదంటే ఏమైనా రీమోడలింగ్ జరుగుతున్నా కానీ ఇలాంటి వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక్కడే కొనాలి అని అయితే నా రికమెండేషన్ కాదు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు మీ కార్పెంటర్కి చూపించుకోవచ్చు, లేదా బయట వేరే ఇంటీరియర్స్ నుంచి మీరు తీసుకుంటున్నా కానీ మోడల్స్ అనేవి తెలుస్తాయి, మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి తెలుస్తాయి. దట్స్ ద ఓన్లీ రీజన్ అనమాట. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడ వచ్చేసి చాలా రీల్స్ పెడుతుంటా నేను రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్. సో ఇది వచ్చేసి ఫస్ట్ కిచెన్. ఈ కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చింది. డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ అనమాట. సో లేటెస్ట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా. వాల్ కలర్ కూడా చూసారా, సేమ్ ఉంది. సేమ్ ఆలివ్ గ్రీనే వాల్ కలర్ కూడా వేశారు. బ్లాక్ వల్ల అసలు భలే మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చింది. నేను షెల్ఫ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, వీటి ప్రైసెస్ కూడా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఫస్ట్ వచ్చేసి మనం కౌంటర్ టాప్ చూద్దాము. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. వెనుక బ్యాక్ స్ప్లాష్ టైల్స్ ఇచ్చారనమాట. సేమ్ బ్లాక్ కలర్లోనే టైల్స్ ఇచ్చారు, పై వరకు ఇచ్చారు. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. దీంట్లో మనం కూడా ఇలా పై వరకు పెట్టించుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి పైన షెల్ఫ్స్ లేకుంటే. అండ్ ఇది వచ్చేసి గ్రానైట్ అనమాట. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశానండి, ఐకియాలో కిచెన్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని. లాస్ట్లో పిన్ చేస్తా చూడండి, దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి క్వార్ట్స్ షింక్ అండి. క్వార్ట్స్లో ఒక ప్రాబ్లం ఉందని అందరు చెప్తున్నారు, వేడివేడివి ఏమన్నా పెడితే ఆ మరక అలా ఉండిపోతుంది అనేసి. ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ పెట్టండి. అండ్ ఇది క్వార్ట్స్ షింక్ అనమాట. అండ్ షట్టర్ కొత్తగా వచ్చిందండి. ఇంతకుముందు నేను చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్కి కూడా వీడియో చేశాను, అక్కడ షట్టర్ ఉండేది కానీ ఐకియాలో షట్టర్ లేదు. ఇంకా ఇండియనైజ్ అవ్వలేదు కదా, బేసిక్ మోడల్స్ చూపిస్తున్నారు అనుకున్నా. బట్ కొత్తగా షట్టర్ కూడా వచ్చింది. దిస్ ఈజ్ ఏ గుడ్ థింగ్. సో మనకి ఇంకా బేసిక్తో పాటు లేటెస్ట్వి కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, నేను చాలా ఐకియా కిచెన్స్ యూజ్ చేశాను యూఎస్లో ఉన్నప్పుడు. వాటిని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, ఐకియా వాళ్ళు ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేయరు, బేసిక్ ఉండేలా చూసుకుంటారనమాట. బట్ ఇప్పుడు మనకి చాలా టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఈ పై షెల్ఫ్ చూడండి, ఈ షెల్ఫ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి పెట్టారు. ఒకవేళ మనం కిచెన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేసి మనకి షెల్ఫ్స్ వస్తాయి అండ్ స్టవ్ అండ్ చిమ్నీ మనం కావాలంటే యాడ్ చేస్తారు. అంతేకాని ఏవైతే సామాన్లు మనకు కనిపిస్తున్నాయో అవి ఓన్లీ ఫర్ షో పర్పస్ అనమాట. ఇంకా గ్లాస్ వచ్చేసి ప్లెయిన్ గ్లాస్ కావాలంటే అలా పెట్టించుకోవచ్చు, లేదా ఫ్లూటెడ్ గ్లాస్ కూడా పెట్టించుకోవచ్చు. ఇది చూడండి, మనం అంట్లు తోమేసి పక్కన స్టాండ్లో పెడతాం కదా, అలా కాకుండా పైన పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ డర్టీగా కనబడకుండా ఉంటాయి, కింద నుంచి వాటర్ పోతాయి, తర్వాత మనం తీసి సర్దుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐడియా. అందుకే మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీకు బోల్డ్ అండ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను కూడా యాక్టివ్గా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే సూపర్ డూపర్ రిక్వెస్ట్లు వస్తున్నాయి అన్నమాట వీటి గురించి. ఇంకా టాప్లో వాల్ సెక్షన్ చూసాం కదా, ఇప్పుడు కింద అసలు షెల్ఫ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాము. ఇవి కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. 2 పెద్దవి కావాలా, లేదంటే 3 చిన్నవి కావాలా, ఇలా ఓపెనింగ్ డోర్స్ ఓపెన్ చేసేలా కావాలా, బాటిల్ పుల్అవుట్ కావాలా, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. తప్పకుండా నేను లాస్ట్లో పిన్ చేసే వీడియో చూడండి, మీకు చాలా మంచి యూజ్ అవుతుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసిన చెక్క వచ్చేసి పార్టికిల్ వుడ్ అండి. పార్టికిల్ వుడ్ అంటే వుడ్ ఏదైనా వర్క్ చేసినప్పుడు డస్ట్ మిగిలిపోతుంది కదా, దాన్ని కంప్రెస్ చేసి, ఇంజనీరింగ్ వుడ్ అనేసి అంటారు దీన్ని, దాన్ని కంప్రెస్ చేసి దీన్ని తయారు చేస్తారు. ఐకియాలో కిచెన్ తీసుకుంటే యాక్రిలిక్ అండ్ లామినేట్ అలా ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు మనం వుడ్ పెట్టేసి, మన దాంట్లో ఏంటి అంటే వుడ్ పెట్టేసి దాని మీద లామినేట్ కానీ యాక్రిలిక్ కానీ అతికిస్తారు కదా, ఆ అతుకు అనేది ఉండదన్నమాట. చాలా నీట్గా ఉంటుంది అసలు. అండ్ షెల్ఫ్స్ కూడా మొత్తం కస్టమైజ్ చేయించుకోవచ్చు మనం. అండ్ ఆల్సో సిమెంట్ షెల్ఫ్స్ వేయించి దానికి డోర్స్ పెట్టించే కంటే ఇలా బాక్సుల లాగా చేయించుకోవడం అనేది బెటర్ వే అండి. ఎందుకంటే లాంగ్ రన్లో సిమెంట్లోకి ఫంగస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సీపేజ్ కానీ ఏమైనా వచ్చినప్పుడు, వుడ్ అనుకోండి, మొత్తం వుడ్ బాక్స్ అయితే బాక్స్ మార్పిచ్చేసుకోవచ్చు మనం. అదే గోడలోకి వచ్చింది అనుకోండి, ఇంకా షెల్ఫ్ మొత్తం అలా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ ఫుడ్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే నాకు ఇలా మొత్తం బాక్స్ టైప్ చేయించుకోవడమే నచ్చుతుంది. అండ్ ఈ కార్నర్ చూడండి ఎలా చేశారో చూద్దాం.
కార్నర్లో వచ్చేసి లేజీ సూజన్ ఇచ్చారండి. యాక్చువల్గా నేను ఐకియాలో నాకు అవసరం లేకున్నా కానీ వీడియో పర్పస్లో వాళ్ళతో చాలా మాట్లాడతాను అనమాట. ఇలా చేస్తే ఎలా, అలా చేస్తే ఎలా, అంటే మేము ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇట్లా ఇలా బోల్డ్ అని అడుగుతాను. వాళ్ళని పిలిచి అడిగా నేను, ఇక్కడ ఏ ఆప్షన్స్ చెప్తారు కార్నర్లో అనేసి. వాళ్ళు ఏమన్నారంటే లేజీ సూజన్ అనేది బాగా వెయిట్ ఉన్నవి పెట్టుకోవాలంటే పెట్టించుకోండి, లేదంటే కార్నర్లో కూడా షెల్ఫ్సే పెట్టించుకోండి, స్టోరేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్పారనమాట. సో ఇంకా సింక్ కింద మాత్రం తప్పకుండా ఈ డస్ట్బిన్ పెట్టించుకోండి. ఇంత చేసి డస్ట్బిన్ గురించి రికమెండ్ చేస్తున్నా అనుకుంటున్నారా? నాకు ఈ ట్రాక్ డస్ట్బిన్ భలే నచ్చింది తెలుసా. నేను అంతే అండి, అందరికీ ఏవి నచ్చుతాయో నాకు అవి నచ్చవు, అందరూ ఇగ్నోర్ చేసేవి నాకు నచ్చుతాయి అనమాట. అంటే హైజీన్ బాగుంటుంది అనేసి నాకు అది బాగా నచ్చింది. సో ఇంకా షెల్ఫ్స్ కూడా అంతే, 2 షెల్ఫ్స్ ఉన్నాయి కదా దీంట్లో, మనం 3 షెల్ఫ్స్ కూడా పెట్టించుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టాల్ యూనిట్ ఇచ్చారనమాట. ఈ టాల్ యూనిట్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ప్యాంట్రీ లాగా ఇచ్చారు, సింపుల్ ప్యాంట్రీ. ఇట్లా మనకి నేను చాలా రీల్స్లోను షార్ట్స్లోను పెట్టాను పుల్ అవుట్ ప్యాంట్రీ అనేసి. అలా కావాలంటే అలా కూడా పెట్టించుకోవచ్చు. మనకి చెప్తారనమాట ప్యాంట్రీ యూనిట్ ఇక్కడ మనకు కావాలి అని చెప్పామనుకోండి, ఎన్ని రకాల ప్యాంట్రీ యూనిట్స్ ఉన్నాయో చూపిస్తారు, వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాన్ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ కిచెన్ కాస్ట్ వచ్చేసి 3,34,107, 25 years వారంటీ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు ఏదన్నా ఒకటే డోర్ పోయింది లేదా ఒక్క షెల్ఫ్ పాడైంది అన్నా కానీ రీప్లేస్మెంట్ ఈజీగా దొరికేస్తుంది. దట్స్ ద రీజన్ నాకు ఐకియాలో ఏదన్నా కొనడం ఈజీ అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఐకియాలో కిచెన్ కొనుక్కోవాలి అంటే ముందే మీ ప్లేస్ ఎంత ఉంది, మీ ఫ్రిడ్జ్కి చిన్న ఫ్రిడ్జా పెద్ద ఫ్రిడ్జా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడే ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇలా ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఉంటాయి. మళ్ళీ ఇటు సైడ్ కూడా టూ మెనీ షెల్ఫ్స్ పెట్టించుకోకుండా కొన్ని ఫ్లోటింగ్ షెల్ఫ్స్ ఇలా యాడ్ చేసేసుకొని డిన్నర్ సెట్స్ కానీ ఏమైనా డెకోర్ పీసెస్ కానీ పెట్టేసుకొని ఒక సింపుల్ డైనింగ్ టేబుల్ వేసేసుకోవాలి. అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి కదా, అద్దరిపోయింది అసలు. ఎప్పుడైనా కానీ కలర్ కాంబినేషన్స్ వీటిని బట్టి ప్రీమియం లుక్ వస్తుంది. అఫ్ కోర్స్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే మనం చూసుకోవాలి. 25 years వారంటీ ఉంటుంది అండ్ హార్డ్వేర్ మీద ప్లస్ వుడ్ మీద కూడాను. సో ఇంకా టైల్స్ చూడండి, టైల్స్ వాళ్ళు ఇవ్వరు, బట్ ఇక్కడ కాంబినేషన్ ఎలా వేశారనేది నేను చూపిస్తున్నాను సో దట్ మీకు ఫ్యూచర్లో ఐడియా రావడం కోసం. పిస్తా కలర్ టైల్స్ వేశారు అండ్ గ్రీన్ కలర్ కిచెన్ కదా, భలే మంచి కాంబినేషన్ వచ్చింది. అండ్ ఆల్సో లైటింగ్ కూడా ఐకియా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మనం వాళ్ళ దగ్గర లైట్స్ చూస్ చేసుకుంటే, లేదా మనం నార్మల్గా ఫాల్ సీలింగ్ వేయించుకొని వాళ్ళ కిచెన్ కూడా కొనేసుకోవచ్చు అనమాట. సో అలానే ఐలాండ్ కావాలనుకోండి, అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 lakh అవుతుంది, సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సెపరేటర్ నాకు బాగా నచ్చింది, అందుకే స్పెషల్గా చూపిస్తున్నా మీకు. అండ్ ఇప్పుడు వచ్చేసి కిచెన్ నెంబర్ 2. ఇవి ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదండి, ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ అనమాట. ఇది ఎంత బాగుందంటే కిచెన్, ప్రీమియం కిచెన్, కొంచెం కాస్ట్ కూడా అవుతుంది కానీ బిట్స్ అండ్ పీసెస్లో కొనుక్కోవచ్చు మనం. అంటే మన కిచెన్ ఇంత పెద్దగా ఉండదు కదా జనరల్గా యావరేజ్గా. సో ఒక పార్ట్ మనం ఈ పార్ట్ వరకు కొనుక్కోవచ్చు. అండ్ నాకు పర్సనల్గా వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యుఎస్లో ఉన్న 7 yearsలో మేము ఒక ఇంట్లో 5 years ఉన్నామన్నమాట. అప్పుడు ఉన్న కాంబినేషన్ ఇదే, అందుకే చూడగానే నాకేంటో మా ఇల్లు గుర్తొచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇట్లా టాల్ యూనిట్ ఇచ్చారండి, దాంట్లో అప్లయన్సెస్ వచ్చాయి. ఇట్లా రావడం వల్ల ఏంటంటే అవెన్ అండ్ మైక్రోవేవ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా, బేకింగ్ ట్రేస్ అవన్నీ కూడా ఈ షెల్ఫ్స్లో పెట్టేసుకోవచ్చు. సో స్టోరేజ్ చాలా బాగా వస్తుంది అనమాట. సో మైక్రోవేవ్ అండ్ అవెన్ ఇలా పెట్టొచ్చా, పైనుంచి వేడి ఎలా పోతుంది అని డౌట్ అందరికీ రావచ్చు. సో ఓన్లీ మైక్రోవేవ్ అండి అది, కిందది ఓన్లీ అవెన్ అనమాట. అలా మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మన ఇంట్లో ఉన్న దాంట్లో వెంట్ ఎటు సైడ్ ఉంది అనేసి అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. లేదు మనకి పైన ఉంది వెంట్ అనుకుంటే ఇంకా మనం మైక్రోవేవ్ని అవన్నీ వేరేలాగా పెట్టించుకోవడం లేదా స్టవ్ కింద పెట్టించుకోవడము అలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. అండ్ నాకు ఇందులో బాగా నచ్చింది ఈ బ్యాక్ స్ప్లాష్ అండి. ఎంత బాగుందంటే, అంటే ఇప్పుడు రొటీన్ కలర్ కదా ఇది, వైట్ అండ్ వుడెన్ కలర్ పాపప్ అవ్వడానికి ఇలా బ్లూ కలర్ టైల్స్ ఇచ్చారనమాట. సో బ్యూటిఫుల్, సో ప్రీమియం లుకింగ్, ఇట్స్ వెరీ నైస్. సో ఇంకా మనం షెల్ఫ్స్ ఓపెన్ చేసి చూద్దాము. అండ్ పైన వచ్చేసి ఇలా నీట్గా సర్దుకోవచ్చు మనం ఆర్గనైజర్స్ యూజ్ చేసి. ఇది యాక్చువల్గా ఇదేంటా అనుకున్నా నేను, కానీ ఇది చిమ్నీ కోసం పెట్టారు. ఐ వాజ్ సో అబ్సెంట్ మైండెడ్, ఓపెన్ చేసి చూస్తూ ఉన్నదాన్ని. సో ఇంకా ఇలా షెల్ఫ్స్ వచ్చాయండి, మనం చూస్ చేసుకోవచ్చు ఎలా పెట్టించుకోవాలి, ఎలాంటి హ్యాండిల్స్ కావాలి అనేసి.
మనం ఒక చిన్న ల్యాడర్ కూడా కిచెన్లో ఉంచుకోవాలండి. ఇలా పైన ఏమైనా పెట్టుకునేటప్పుడు ఇంకా ఎప్పుడో ఒకసారి తీసుకునేవి, మంత్లీ గ్రాసరీ స్టోర్ చేసుకోవాలన్నా అలా రేర్లీ యూజ్డ్ ఐటమ్స్ పెట్టించుకోవాలి. ఇంకా ఈ కింద వచ్చేసి హ్యాండిల్ లెస్ డ్రార్స్ అనమాట. ఇవి హ్యాండిల్స్ లేవు, ఇట్లా గ్రూ లాగా ఉన్నాయి. నేను యూజ్ చేసినవి కూడా ఇవే అండి. ఇంతకుముందు అసలు ఎంత బాగుంటాయి తెలుసా, హ్యాండిల్స్ గోల ఉండదు, బట్టలు పట్టేస్తున్నాయి అన్నట్లు కూడా ఉండదు, నీట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. జస్ట్ ఒక వెట్ టిష్యూతో తుడిచేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా బాగుంది. ఈ కిచెన్ అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది. డ్రార్స్ కూడా ఇలా మల్టిపుల్ పెట్టించుకోండి. ఎవరైనా ఇలా మల్టిపుల్ డ్రావర్స్ పెట్టించుకుంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా కామెంట్స్లో పెట్టండి. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి మంచి యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా ఇన్ఫో తెలిసిందనుకోండి, ఏదైనా బాగాలేదు అని తెలిస్తే మనం వెంటనే అది పాస్ ఆన్ చేయాలి. మళ్ళీ వేరే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటారు అనమాట. సో ఈవెన్ దో మీరు ఐకియా కిచెన్ తీసుకున్నారు అంటే అది కూడా కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ అసలు డిష్ వాషర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. దిస్ ఈజ్ సో గుడ్, చాలా బాగుంది. డోర్ ఎలా పెట్టారంటే 2 డ్రావర్స్ ఉన్నాయేమో అన్నట్లు పెట్టారు, సింగిల్ డోర్ పెట్టకుండా ఆ యూనిఫార్మిటీ కోసం. అయితే ఈ డిష్ వాషర్కి ఏమో బటన్స్ ఇక్కడ ఉన్నాయి. యూఎస్లో డిష్ వాషర్కి ఇలానే ఉండేవి, కానీ ఇప్పుడు ఇండియాలో మా డిష్ వాషర్కి ఫ్రంట్ సైడ్ బటన్స్ ఉంటాయి. సో అలాంటి డిష్ వాషర్ పెట్టాలి అంటే ఓపెన్గా పెడతారా, దానికి డోర్ పెడతారా అనేది ఐ హ్యావ్ నో ఐడియా. మీరు పెట్టించినట్లయితే తప్పకుండా చెప్పండి. అగైన్ ఇక్కడ కూడా చూడండి, సింగిల్ డోర్ పెట్టలేదు, డబుల్ డోర్ పెట్టారనమాట. అగైన్ చూడడానికి యూనిఫామ్గా ఉండడం కోసం. పై డోర్ ఓపెన్ చేసినా కానీ మనం యాక్సెస్ చేయొచ్చు డస్ట్బిన్స్ని. సో ఎంత స్టోరేజ్ పడుతుంది అంటే ఇంకా మనం అన్నీ ఇందులోనే పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంత సరిపోతుంది మనకున్న స్పేస్కి. అండ్ దీని ప్రైసింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ, 3,89,000. దీని మీద కూడా 25 years వారంటీ ఉంది. మీరు మంచి టైంలో కొనుక్కున్నట్లయితే ఇన్స్టలేషన్ కూడా చాలా తక్కువగా అయిపోతుంది. యాక్చువల్గా ఇన్స్టలేషన్ ఈజ్ నాట్ సో మచ్, 6,000 నేను కనుక్కున్నాను. ఇన్స్టలేషన్ 6,000. మేబీ వేరే ప్లేస్, వేరే సిటీ అలా అయితే మేబీ ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు. నేను హైదరాబాద్లో కనుక్కున్నాను అనమాట. అండ్ ఇది ఐలాండ్ అండి, ఇది సెపరేట్గా మీరు తీసుకోవచ్చు. ఈ కిచెన్లో నాకు నచ్చింది ఏంటంటే, ఐలాండ్ జనరల్గా మధ్యలో ఉంటుంది కదా, సో మన దగ్గర అంత ప్లేస్ లేదనుకోండి, ఇలా ఐలాండ్ తీసేసుకొని సైడ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా కుకింగ్కి ఇలా ఐలాండ్ మీద అన్ని ఇట్లా పరుచుకొని ఈజీగా వర్క్ టాప్ కింద చాలా బాగుంటుంది. ఏమైనా బేక్ చేసుకుంటున్నా ఏమైనా కానీ స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో సైడ్ కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం సైడ్లో పెట్టుకోవచ్చు, సెపరేట్గా తీసుకోవాలి. ఇది 1,07,000. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇప్పుడు ఐకియా వాళ్ళు కుక్ టాప్ ఇవ్వట్లేదండి, కౌంటర్ టాప్ ఇవ్వట్లేదు. సో మనం ఒకసారి కనుక్కోవాలి ఈ ప్రైస్లోంచి కౌంటర్ టాప్ ప్రైస్ తీసేస్తారా అనేసి. అది వాళ్ళు ఇస్తే బాగుండేది, బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇంతకుముందు వైజాగ్ నుంచి వచ్చేదంట, బట్ ఇప్పుడు రావడం కష్టమవుతుంది, డిలేస్ చాలా అవుతున్నాయి అనేసి వాళ్ళు ఇవ్వట్లేదంట. ఎందుకంటే ఒక్కసారి మనం ఐకియా కిచెన్ బుక్ చేసుకుంటే 1 weekలోనే వాళ్ళు తెచ్చి పెట్టేస్తారనమాట. ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ అండి. ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. నేను ఇంతకుముందు కిచెన్స్ చూపించాను మీకు, అందులో డిఫరెంట్ ప్యాంట్రీ యూనిట్స్ చూపించాను. ఇది చాలా బాగుంది. సో సగమేమో మన డ్రార్స్ వచ్చాయి కింద, పైన అంతేమో షెల్ఫ్స్ వచ్చాయన్నమాట. డ్రార్స్ కూడా చాలా లోతుగా ఉన్నాయి, చక్కగా రైస్ అండ్ ఆటా లాంటివి పట్టేస్తాయి. అండ్ సో గుడ్. మళ్ళీ ఇది సెపరేట్గా వేరేలాగా కనబడకుండా దీనికి కూడా బ్యాక్ స్ప్లాష్ టైల్స్ వచ్చేసి బ్లూ వేశారు. దానివల్ల ఒక మంచి కొహెసివ్ లుక్ వచ్చేసింది. నాకు ఎప్పటి నుంచో కోరిక తెలుసా, ఇంట్లో కాఫీ బార్ పెట్టాలి అనేసి. అంటే ఒక కాఫీ మెషిన్, రకరకాల మగ్స్, కొన్ని స్నాక్స్ అక్కడ పెడితే భలే బాగుంటుంది అనేసి. సో ఇది నాలాగా ఎవరైనా అలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ సజెషన్ కింద ఇచ్చారనమాట. అండ్ ఇంకా చాలా స్టోరేజ్ పడుతుందండి. జస్ట్ ఒకసారి అట్లా లుక్ ఇచ్చేస్తా చూసేయండి. డెఫినెట్గా మీకు కన్స్ట్రక్షన్ ఐడియాస్ ఉన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను రెగ్యులర్గా ఇంటీరియర్స్కి సంబంధించి రీల్స్ పెడుతున్నాను, షార్ట్స్ కూడా పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చాలా వరకు ఇలాంటి టాపిక్స్ కవర్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఐకియాలో చాలా మంచి సేల్ నడుస్తుంది. ఈ సేల్ వచ్చేసి ఫెస్టివ్ సీజన్ సేల్ అండ్ October 27th వరకు ఉంటుంది. తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఈ థింగ్ కూడా నేను కవర్ చేశాను వేరే వీడియోస్లో ఏమేమి సేల్ ఐటమ్స్ ఉన్నాయి అనేసి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. తప్పకుండా లైక్ ఇచ్చేసి హైప్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్, బై బై.